ఏరియా. పార్టీలు ఒపీనియన్స్ ఇవన్నీ పక్కన పెడితే రజనీ గారు, పబ్లిక్ ఏమనుకుంటున్నారు? అధికార పార్టీ చేస్తున్న, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న, ఇప్పుడు మొన్న జోగి రమేష్ గారి ఇంటిపైన పెట్రోల్ బాంబులు వేశారు, లోపల మనుషులు ఉన్నారు. రాంబాబు గారి ఇంటిపైన అటాక్ జరిగింది, లోపల ఆడవాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత పబ్లిక్ ఏమనుకుంటున్నారు? పబ్లిక్ ఒపీనియన్ ఏంటి యాజ్ ఫర్ యూ? మీరు సార్ మాట్లాడుతున్నారు, మీరు చూస్తున్నారు. ఒకటి సార్, పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంటుందంటే, మనము ఇది ఎప్పుడూ లేని సాంప్రదాయం ఒకటి. పంచాయతీ ఎన్నికల్లో కూడా బయటికి రాని వాళ్ళు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారు అంటే, వాళ్ళేం చెప్తున్నారంటే, అప్పుడు కామ్గా ఉండి, ఇప్పుడు కామ్గా ఉండి, ఎప్పుడు మేము కామ్గానే ఉండాలా, ఇంకా మమ్మల్ని కట్టేస్తారా కాళ్ళు చేతులు అంటే, మిమ్మల్ని కాళ్ళు చేతులు కట్టేసేది పార్టీ పెరగడానికి అంటే, పార్టీ సిద్ధాంతాలు ఇలా ఉంటాయి అని చెప్పడానికి. రోజు మమ్మల్ని పొద్దుగుకులు కట్టేస్తారా, మేము ఎప్పుడు అలాగే ఉండాలా, మేము కూడా పగలు గుట్టేస్తాం, మాకు కూడా స్వేచ్ఛనివ్వండి అంటూ ముందుకు వచ్చామన్నారు. దీనివల్ల ఎవరి మైలేజ్ పడిపోయింది అంటే, ఆ వంతు కొట్టుకుంటుంటే ఎవరి మైలేజ్ పడిపోయింది? కూటమి మైలేజేగా. కష్టపడి మేము కూటమిని కాపాడి, లేకపోతే కూటమిని గెలిపించడానికి మేము కారణమైతే, ఈ రోజు మీరు దేనికి కాపలా కాయాలి? రాష్ట్ర అభివృద్ధికి, అమరావతికి, ఆడబిడ్డల మాన ప్రాణానికి. కానీ మీరు ఫ్లెక్సీ కాడ కర్రలు పట్టుకొని ఫ్లెక్సీ మీద చెయ్యేస్తే కాళ్ళు నరికేస్తాం, చేతులు నరికేస్తాం అని ఫ్లెక్సీకి కాపలా కాస్తారా? ఫ్లెక్సీలకి కాపలా కాసుకోవడానిక మేము మిమ్మల్ని చైర్మన్లు చేసింది, మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది? సో చాలా దారుణం అండి. తప్పు ఎవరు చేసినా తప్పే కాబట్టి మీరైనా నేనైనా ఖండిద్దాం. రాజకీయం అంటే ఎలా ఉంటుందంటే, ఈ మధ్య ఏదో ఒక రామ్ చరణ్ గారి మూవీ వచ్చింది చూడండి, దాంట్లో ఆయన అంటారు, రాజకీయ నాయకుడు అంటే ఒకవేళ ఇనుముకు కూడా చెదబొట్టేస్తుందేమో. చక్కగా కదా పడుతుంది చెద, కానీ ఇనుముకు కూడా చెదబొట్టేస్తుంది. అంటే రాజకీయం అంటే మన సిద్ధాంతాలు ఉన్న మనిషి కూడా ఒక ఎమ్మెల్యే ఒక కేటగిరీలోకి వెళ్ళిపోతే మారిపోతాడేమో అని భయం వేస్తుంది సార్. కానీ అలా కాదు కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, నేను గడిచిన 2-3 రోజులుగా తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ చూస్తే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమి నాయకత్వానికి ఎప్పటికైనా బుద్ధి రావాలి, ఇప్పటికైనా కక్ష తీర్చుకోకపోతే కార్యకర్తలే బయటకు వస్తారు, మీరు ఇంకా తాత్సారం చేస్తున్నారు, వైసీపీ పైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు, కాబట్టి మీరు అలా నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి ఇంకా మేమే రంగంలోకి దిగేసాం, మేమే తేల్చేసుకుంటాం, ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక హీరో వర్షిప్ చూస్తున్నారు దాడులు చేసిన వాళ్ళని. సార్ ఇక్కడ గతంలో వాళ్ళు చేసిందే మనము చేస్తామంటే, వాళ్ళకి ఏ పరిస్థితిలోకి వెళ్ళారో మనం కూడా అదే పరిస్థితిలోకి వెళ్ళడానికి సిద్ధపడాలి. వాళ్ళు రాళ్ళేసి దాడి చేసినారు, మనం నిప్పు పెట్టి తగలబెట్టాం. మనము గొర్రెపోతు మెడకాయ నరికేసిన వాళ్ళని నడి రోడ్డు మీద నడిపించాం. అవును. నేను అడిగినాను ఆ రోజు, ఈ సాంప్రదాయం లేదు, ఇది చట్ట విరుద్ధం, ఇది ఇస్రాయల్కి బేడీలు వేసినా ఊరుకోరండి, పట్టుకొని తీసుకువెళ్ళాలి, బేడీలు పబ్లిక్ గా కనపడేలా వేయకూడదు అని. ముఖాలు చూపించకుండా ముసుగులేసేది దేనికి? అది వాళ్ళ రైట్ కదా. ఒక అక్యూజ్డ్ కోర్టులో తేలే వరకు దోషి కాదు కదా, నిందితుడు మాత్రమే. నా మొహం 7 సంవత్సరాలు సత్యం బాబు దోషి 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 అన్నప్పుడు సత్యం బాబు నిర్దోషిగా బయటకు వచ్చినాడు కదండి. అప్పుడు మీరు ముసుగు లేకుండా రోడ్ల మీద తన్నుకుంటూ నడిపించే సాంప్రదాయం ఏమన్నా ఉంటే సత్యం బాబు ఎప్పుడో ఊరేసుకొని చనిపోయి ఉండేవాడు అవమానం కదా. మరి ఈ రోజు నిర్దోషిగా బయటకు తెచ్చి ఉండేవాళ్ళం కాదు సార్. సార్ మనం బతుకుతుంది భారతదేశంలో అయితే మన న్యాయ వ్యవస్థని మనం గౌరవించాలి. కసబును కూడా 7 ఏళ్లు కూర్చోబెట్టి మేపి ఉరి తీసినటువంటి చరిత్ర. నిర్భయని అతి దారుణంగా బస్ లో రేప్ చేశారన్న 7 సంవత్సరాల ఆర్గ్యుమెంట్లు జరిగి వాళ్ళు పనిష్మెంట్ తగ్గించమని అడిగినా తగ్గించకుండా ఉరి తీసిన చరిత్ర. ఈ రోజు ఒక్కటే మనం ఓపెన్ గా చెప్పుకుంటే, ప్రజాస్వామ్య విరుద్ధంగా నడుస్తుంది కూటమి ప్రభుత్వం స్టార్ట్ అయిన దగ్గర నుంచి. చాలా టూ మచ్ గా, ఒకటి పోలీస్ వ్యవస్థలో, ఒకటి రెవెన్యూ వ్యవస్థలో అరాచక నడుస్తుంది. దాన్ని అడుగడుగున ప్రశ్నించుదామన్న ప్రతిసారి నేను కూటమిలో ఉన్నా, నేను జనసేనలో ఉన్నా, కూటమికి విరుద్ధంగా నడపకూడదు అనకూడదు అని చాలా చోట్ల ఆగి కొన్ని చోట్ల ఆపుకోలేక ఉక్రోషంతో బయటకు వచ్చి, ప్రభుత్వం మీకు అవకాశం ఇచ్చింది పరిపాలన చేయమని, ఇలాంటి చెత్త పనులు చేయమని కాదు అంటూ 2-3 చోట్ల స్టేట్మెంట్లు ఇచ్చేసిన. ఎందుకంటే మన లోపల ఉండే కాన్షియస్ చెప్తుంటది కదా మాట్లాడమని. అంతే ఎన్నిసార్లు మనకి మనం ఆపుకుంటాం. ఈ కండవ ఎంత భారంగా ఉంటదంటే, ఎంత బరువుగా ఉంటదంటే, ఎంత బాధ్యతాయుతంగా ఉంటదంటే, కొన్ని అనకూడదు, కొన్ని మాట్లాడకూడదు, నా వల్ల అన్నకి ఇబ్బంది, నా వల్ల కూటమికి ఇబ్బంది, ఆగి నా కళ్ళ ముందు గుంటూరులో కొట్టుకు చూస్తుంటే, దానికి కారణం ఒక ఫ్లెక్సీ అయితే, ఆ ఫ్లెక్సీ కూడా తీపిచ్చలేకుండా నా తాలూకా సిద్ధాంతాలని చంపుకోవడం అంటే అది